ఒక వారం క్రితం మేము ముస్లిం మైనారిటీ కాలనీ అంటే 40 ఎలక్షన్ వార్డు 40 వార్డుకి సంబంధించిన ముస్లిం మైనారిటీ కాలనీ అందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా అక్కడ మేము వెళ్ళాము. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అంటే డ్రైనేజీ తీయకపోవడం, అదేవిధంగా రోడ్లు లేకపోవడం, తాగునీటి అవసరాలు కూడా సరిగా లేకపోవడం అనేది చాలా తీవ్రంగా ఉంది సమస్యలు. ముఖ్యంగా మేము ఇక్కడ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి విన్నవించేది ఒకటే, ఈరోజు ఆ సమస్యలన్నింటిపైన సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. ముఖ్యంగా రోడ్లు. ఒక్కసారి టీజీఎల్ కాలనీ నుంచి వాళ్ళ మైనారిటీ కాలనీ మధ్యలో ఈద్గా ఉంది, అది కంప్లీట్ అయిపోతే నిర్మాణము ఖచ్చితంగా వాళ్ళకు రోడ్ అనేది కట్ అయిపోతుంది. అంటే రోడ్డు మార్గం అనేది లేకుండా పోతుంది. ఆదోనికి మైనారిటీ కాలనీకి అనేది రోడ్డు మార్గం లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు రోడ్ అనేది చూపించవలసిందిగా మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. అదేవిధంగా డ్రైనేజీలు కూడా కనీసం వారానికి ఒకసారైనా 4 రోజులకు ఒకసారైనా క్లీన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఏరియా చాలా దారుణంగా ఉంది. 1995లోన చంద్రబాబు నాయుడు గారు 2.75 సెంట్లు ఒక్కొక్కరికి ఇచ్చారు. దాదాపుగా 200 కుటుంబాలు పైనే ఉన్నాయి అక్కడ. కానీ అక్కడ ఎవ్వరు కూడా ముస్లిం మైనారిటీలను కూడా ఇంతవరకు పట్టించుకున్నది లేదు. కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా ఆదోనిలోని ఒక భాగము, వాళ్ళు కూడా ఆదోనిలో ఉండాలి అనేది. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు అక్కడ 800-1000 రూపాయలకి వెళ్ళి ఒక బాడుగ తక్కువ బాడుగ వస్తుందని చెప్పి అక్కడ ఉంటున్నారు. ఆదోనికి రావాలంటే ఖచ్చితంగా ఆటో అనేది ఉండాలి, లేదంటే నడుచుకుంటూ రావాలి, వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. కాబట్టి అట్లాంటి పేద ప్రజలను ఈ గవర్నమెంట్ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషల్లీ సబ్ కలెక్టర్ గారికి దృష్టికి కూడా మేము అదే తీసుకెళ్ళాము. ఇంకోటి ఏమంటే ప్రధానంగా ఉర్దూ స్కూల్ అనేది ఉంది, అది అద్దె భవనంలో ఉంది, చాలా చిన్న స్కూలు. కానీ అక్కడ చదువుకునే వాళ్ళకందరికీ కూడా నాడు నేడు కింద సొంత భవనం నిర్మించాలని చెప్పి మేము టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉండే పిల్లలకు చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్ అనేది లేదు. వాళ్ళ అంగన్వాడీ సెంటర్కి రావాలన్నా కూడా లోపల టీజీలోకి రావాలి. కాబట్టి ఆ చిన్నపిల్లలు అంత దూరం రాలేరు. ఖచ్చితంగా వాళ్ళ మదరు ఎవరు వచ్చి తీసుకెళ్ళాలి. కాబట్టి ఎవ్రీడే అనేది పాసిబుల్ కాదు. కాబట్టి అక్కడ స్థానికంగా ఒక అంగన్వాడీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. ఖచ్చితంగా ఇవన్నీ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి. ఎందుకంటే దాదాపుగా 1995 నుంచి ఇప్పటి వరకు కూడా కనీస అవసరాలైనటువంటి రోడ్లు కానీ తాగునీటి కానీ అక్కడ చూస్తే అండి, ఇప్పుడు చలికాలం ఎంత దారుణంగా ఉందంటే దోమలు అసలు మేము 6 గంటల 7 గంటలప్పుడు దోమలు విపరీతంగా ఉన్నాయి. కనీసం అది ఏదైనా అంటే డ్రైనేజీ వ్యవస్థకి క్లీన్ చేయించడము అంటే అధికారులు కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అక్కడ అసలు ఆదోనికి సంబంధం లేదనేటట్టు ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇంకొకటి, బండిమెట్ట ప్రాంతానికి చెందిన ఇంతకు ముందే మేము కొన్ని మీడియా దాంట్లో కూడా ఇచ్చాము. మేము వన్నెల వీరేష్ అనే అతను దాదాపుగా 80% ఆయన వికలాంగుడు, మానసిక వికలాంగుడు. ఆయనకు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఎవరో ఒకరు తోడుండాలి. భోజనం తినిపించాలన్నా, ఆయనకి కాలకృత్యాలు తీర్చాలన్నా ఎవరో ఒకరు తోడుండాలి. కేవలం వాళ్ళ మదరు మున్సిపాలిటీ ఎంప్లాయీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అనే ఉద్దేశంతోన ఆయన పెన్షన్ని తీసేయడం జరిగింది. ఆయనకి 2004 నుంచి 2023 మే వరకు ఆయన పెన్షన్ తీసుకున్నారు. కానీ మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఒకటే గవర్నమెంట్ అని, మీరు మున్సిపాలిటీలోన వాళ్ళ మదర్ వర్క్ చేస్తున్నారని చెప్పి తను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి మీరు తీసేశారు. మేమేమంటున్నామంటే మానవత దృక్పథంతోన పెన్షన్ని మంజూరు చేయండి. ఎందుకంటే నిజంగా అతన్ని ఎవరో ఒకరు ఉండాలి, అన్నం తినిపించాలన్నా ఉండాలి, ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఉండాలి. ఎవరి సపోర్ట్ లేకుంటే ఆ అబ్బాయి ఉండలేడు. కాబట్టి మానవత దృక్పథంతో చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు నిరుపేద కుటుంబం, ఇప్పుడు తనకు వచ్చే శాలరీతోనే తన కుటుంబాన్ని ఆ అబ్బాయికి మందులు కొనియాలి, ఆ అబ్బాయి అవసరాలు తీర్చాలి, ఇంట్లో పని చేయాలి. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మానవత దృక్పథంతో ఆయనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా మేము గవర్నమెంట్ అని రిక్వెస్ట్ చేశాము. ఇంతకు ముందు దాదాపుగా 1 మంత్ బిఫోర్ మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఆయన ఏమన్నారంటే, ఆ రోజు కమిషనర్ గారు ఖచ్చితంగా నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను, ఇమ్మీడియట్ గా వచ్చేటట్టు చూస్తామని చెప్పారు. బట్ 1 మంత్ అయింది, ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి స్పందన రాలేదు.
అందుకని మేము ఈరోజు స్పందన కార్యక్రమంలోనూ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఈ రెండింటి పైన ఇవ్వడం జరిగింది. మేము ఆశిస్తున్నాం తప్పకుండా తొందరలోనే మైనారిటీ కాలనీలో సమస్యలు కూడా తీరుతాయని, అదేవిధంగా ఈ వికలాంగుడు వందల వీరేష్ అనే అతనికి కూడా తొందరలోనే పెన్షన్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు ఆయన. బట్ నిజంగా ఈయన అర్హుడు కేవలం ఒకే ఒక కారణంతోనే ఈరోజు పెన్షన్ తీసేయడం అనేది చాలా దారుణం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మానవతా దృక్పథం అనేది కూడా ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే ఒకరి జీతంతోన గడపడం అనేది చాలా కష్టం, కుటుంబాన్ని పోషించడం అనేది. ఆ 3,000 ఆయనకు వస్తే ఏదో రకంగా వాళ్ళ